మంచి మనసుతో కోరుకునేది ఏదైనా తప్పకుండా ఆ దేవుడు కరుణిస్తాడండి. నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం. మీరు ఈ రోజు వస్తున్నట్లుగా ఈవో గారు చెప్పారు, కానీ ఎన్ని గంటలకు వస్తున్నారో చెప్పలేదు. ముందు మీ పూజ కానిచ్చి తరువాత అందరి పూజ చేయిస్తాను, రండి. లేదు పంతులు గారు, అధికారం అనేది ప్రజలకు సేవ చేయడానికి తప్ప ప్రజల కన్నా మేము గొప్ప అని చెప్పుకోవడానికి కాదు. అయినా దేవుడి దగ్గర అందరూ సమానమే. ముందు వాళ్ళొచ్చారు, వాళ్ళ పూజ కానిచ్చాక తర్వాత మాకు చేయండి. రండి సార్. అమ్మా, చెల్లెలు తమ్ముడు అందరూ కలిసి ఉండాలని ఆ దేవుణ్ణి వేడుకున్నావు. తప్పకుండా ఆ పరమేశ్వరుడు నీ మాటను మన్నిస్తాడు. మీరు ఈ జిల్లాకి అధికారైనా మాలాంటి వాళ్ళ గురించి ఇంత గొప్పగా ఆలోచించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈరోజు మీ పుట్టినరోజు కదా, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీలాంటి పెద్దవారు నాకు శుభాకాంక్షలు చెప్పడమే ఈరోజు నాకు పెద్ద వరం. మీకు అభ్యంతరం లేదు అంటే నా చేత్తో మీకు బొట్టు పెట్టొచ్చా? అమ్మలా అడుగుతున్నారు, కాదని ఎలా అంటాను? పెట్టండి. మీకు అంతా మంచే జరుగుతుంది, మంచే జరగాలి. మీరు ఎప్పుడూ బాగుండాలి. సరే, వస్తాము. రండి. స్వామి, ఈరోజు నాకు అక్క కనిపించటం, నేను అక్క కాలికి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవటం, తను నాకు బొట్టు పెట్టడం, ఇవన్నీ నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. తొందరలోనే వీళ్ళ మనసు మారి నేను అక్కకి దగ్గరయ్యేలా చూడు స్వామి. మానోహికం సేజ్జాతవేదోగామశ్వం పురుషం జగతో అవిభ్రతజ్ఞ ఆగహి శ్రియా మా పరిపాతయా ఆనందకర్పూరమంగళ దివ్య నీరాజనం దర్శయామి మనోవాంఛాఫల సిద్ధిరస్తు. మీకు బీపీ కొంచెం ఎక్కువగా ఉందండి. ఈ టాబ్లెట్స్ వాడండి, తగ్గిపోతుంది. సరే అండి. ఏంటి నానమ్మా, నీకు బీపీ ఉందా? బీపీ నాకు లేదు, మీ తాతయ్యకుంది. అందుకే నీ మీద కోపాన్ని అలా పెంచుకుంటున్నారు. ఇప్పుడు నేనొచ్చింది నాకేదో రోగం ఉందని కాదు. ధైర్యంగా నువ్వే నా మనవరాలని నేను చెప్పలేకపోతున్నాను. అలా చెప్పటానికి ఏదైనా మందుంటే ఇవ్వు. వెంటనే ఆ టాబ్లెట్స్ వేసుకొని వెళ్ళి నిజం చెప్పేస్తాను. అన్నీ తెలిసి మళ్ళీ ఎందుకు నానమ్మ ఇలా మాట్లాడుతున్నావు? నేనే వర్షానన్న నిజం బయటకొస్తే ఏం జరుగుతుందో తెలిసి కూడా పదే పదే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? బావుందే, నువ్వు మా ఇంటి మనవరాలివి, ఆ ఇంటి రక్తానివి, మహారాణిలాగా నా ఇంట్లో ఉండవలసిన మనిషివి.
తన మనవరాలని తెలియకే కదా మీ తాతయ్య నీ మీద ఇంత పగని పెంచుకుంటున్నారు. నీ ప్రాణాలు తీసైనా సరే సమంతకి న్యాయం చెయ్యాలని అనుకుంటున్నారు. ఏ మనవరాలు గురించైతే కంటి మీద కునికేయకుండా ఇన్నేళ్లుగా ఎదురు చూశారో తన చేతులతో ఆ మనవరాల్ని తనే దూరం చేసుకుంటున్నారేమోనని నాకు చాలా భయంగా ఉంది. తాతయ్య ప్రేమ కొండంతది నానమ్మ. అభిమానానికి అవధులు లేవు. మనవరాల మీద ఆయన చూపించే ప్రేమను చూస్తుంటే నిజంగా నాకు చాలా ముచ్చటగా ఉంది. అక్క జీవితం సెటిల్ అయ్యాక నేనే తాతయ్య మీ మనవరాలు వర్షని అన్న నిజం చెప్తాను, సాక్ష్యాన్ని చూపిస్తాను. అప్పుడు ఈ కోపం అంతా పోయి అక్క మీద చూపించేంత ప్రేమ నా మీద కూడా చూపిస్తారు. అది జరిగేలా కనిపించట్లేదు వర్ష. అందుకే ఇక నువ్వేం మాట్లాడకు. ఈ అపోహలకి ఈ నిందలకి నా భయానికి ఈ రోజుతో ముగింపు పలకాలి. నువ్వు వర్షావన్న నిజం తెలిస్తే అందరూ నీ వైపుంటారు. అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం. అంతేకాని ఈ నిజాన్ని దాచి ప్రమాదాన్ని నువ్వు కొని తెచ్చుకోవద్దమ్మా. ఆ రహస్యం అలాగే ఉంచటం వల్ల నీకు మళ్ళీ ఎలాంటి ప్రమాదం వస్తుందని అనుక్షణం నాకు భయం వేస్తోంది. వర్ష, నా మాట వినమ్మా. లేదు నానమ్మ, నిజం చెప్పడం ఎంతసేపు? కానీ నేనొచ్చాను అన్న ఆనందం ఒక్కరోజు ఉంటుంది. కానీ తర్వాత పరిస్థితి ఏంటి? అక్కకి నా మొహాన్ని ఎలా చూపించగలను? అక్క నన్ను ప్రేమగా చూడగలదా? వంశీని మర్చిపోగలదా? నా మీద అభిమానాన్ని పెంచుకోగలదా? ఇటు నా ముందు మాట్లాడలేక, అటు తన మనసులో ఉన్న ప్రేమను చంపుకోలేక, వంశీ కట్టిన తాళికి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియక, అసలు వంశీ తన జీవితంలోకి వస్తాడో రాడో ఆలోచించలేక అక్క ఏమైపోతుంది? ఇక తాతయ్య పరిస్థితి ఏంటి? నా ప్రేమను గెలిపించాలా? అక్క పెళ్లిని గెలిపించాలా? ఎవరి వైపు నిలబడాలి? ఎవరికి న్యాయం చెయ్యాలి అని ఇద్దరు మనవరాళ్ళని గుండెల్లో పెట్టుకుని ప్రేమించే తాతయ్యకి ఇప్పుడు ఈ బాధ అవసరమా నానమ్మ? అందుకే అక్కని వంశీని కలిపే వరకు నేనే మనవరాలు అనే నిజం బయటికి రాకూడదు. నువ్వు ఎవరికి చెప్పకూడదు. చెప్తే నా మీదొట్టు. ఏంటి, మళ్ళీ ఏమైనా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావా? నువ్వు ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే ఆ మాట నా చెవులు పడకముందే ఈ గుండె ఆగిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకో. లేదు నానమ్మ, నేను ప్రాణాలు తీసుకోను. నీకు మాటిస్తున్నాను. వంశీ నన్ను ప్రేమిస్తున్నాను అన్న మాట చెప్పకుండా ఏం చెయ్యాలన్నది నాకు అర్థమైంది. తొందరలోనే వంశీని అక్కనే కలుపుతాను. అంతవరకు ఈ విషయం బయటికి రాకూడదు. నువ్వెవ్వరికీ చెప్పకూడదు. ఇది నువ్వు ప్రాణంగా ప్రేమించే నీ మనవరాలకిస్తున్న మాట. ఎంత గొప్ప కుటుంబ కథా చిత్రం. అక్క కోసం చెల్లెలు త్యాగం చేస్తోంది. ప్రాణాలు తీయాలనుకుంటోందని తెలిసినా కూడా అక్క జీవితాన్ని నిలబెట్టాలి అనుకుంటున్న గొప్ప చెల్లెలు. అక్కడ వంశీ సమంత కలిసే వరకు వర్షానే శంకర్ ప్రసాద్ మనవరాలనే నిజం బయటికి రాదు. అంటే వంశీ సమంత కలవకుండా ఆపేస్తే ఈ వర్ష శంకర్ ప్రసాద్ మనవరాలని ప్రపంచానికి ఎప్పటికీ తెలీదు. అప్పుడు ఈ కుటుంబం నా చెప్పు చేతల్లో ఉంటుంది.